ఎందుకు వాళ్ళందరూ చిన్న పిల్లలు. నువ్వు స్మార్ట్ అయితే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. మరి వాళ్ళు స్మార్ట్ ఉన్నారా లేదా? మీరు స్మార్ట్ ఉన్నారా లేదా? నేను వాళ్ళకంటే మంచిగా పడతాను, వాళ్ళు కూడా పడతారు. పడతారు కదా పిల్లలు. వాళ్ళకి ఏమి మెమరీ ఉండదు అక్క, వాళ్ళంతా మొదలు ఇప్పుడు వాళ్ళు జీసస్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. అందరూ ఆంటీలు అక్కలు ఉన్నారు కదా. హలో ఆంటీ, బాగున్నావా? ఆంటీ బాయ్. బాయ్ కాబట్టి మాట్లాడగలుగుతుంది. హలో అక్క, బాగున్నావా? ఏంటి వీళ్ళంతా ఇల్లు కలర్ వేసుకున్నారు, నువ్వేం తీసుకున్నావా? ఛీ, నాకేం ఇష్టం లేదు. నేనంటే అస్సలు చాలా స్మార్ట్, చాలా క్లెవర్, చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంది, చాలా డాన్స్. ఈ తెలుగుకి బైబిల్లో ఒక అమ్మాయి ఉంది. స్టోరీ చెప్పమంటా, స్టోరీ కాదు, ఇది ట్రూ. ఏం ట్రూ అని నాకు ఇష్టం లేదు కాదు పెట్టి, ఇది ట్రూ స్టోరీ. మీకు చెప్పేది ట్రూ స్టోరీ చిల్డ్రన్. హలో, అవునా కదా? ట్రూ స్టోరీ. మరి ట్రూ స్టోరీ చెప్తున్నాను. ఇప్పుడు నేనే స్మార్ట్, నేనే బ్యూటిఫుల్, నేనే పార్టీ పాడతా, నేనే ఫ్లోకే బాగుంది, నేను వీళ్ళతోటి కలవను. అందరు స్మార్ట్ ఉంటారు, అందరు బ్యూటిఫుల్ ఉంటారు, అందరు పాటలు పాడతారు. కానీ లైఫ్లో ఏదన్నా ఒక సాధించాలి. ఏం సాధించాలన్న? మంచిగా తినాలా, చాక్లెట్ కూడా తినేయాలా, పడుకోవాలి, మొబైల్ ఆడుకోవాలి, పబ్జీ ఆడుకోవాలి, మమ్మీతో సతాయించి 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 మమ్మీని అదే మీకు అక్కడ ఉన్నటువంటి స్టోరీలో చెప్పేటటువంటి అమ్మాయికి ఉన్న డిఫరెన్స్ తెలుసా? ఓకే, నిజంగా మంచి పిల్లలు ఉంటారా? అవును, ఇంటి పిల్లలు ఉన్నారు, బయట కూడా ఉన్నారు పిల్లలు. కానీ వాళ్ళలో మీలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో నువ్వు హ్యావ్ టు మేక్ సమ్ రికార్డ్.
ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలంట? ఎగ్జామ్స్ రాసినాం, పాస్ అయినాం, కొత్త బ్యాగ్ కొని నేను బాగా ఏం చేశాను. అలా కాదు పెట్టి మరి ఏం చేయాలంటే అక్కడ కూడా చాలా స్మార్ట్. బాబా ఒక మంచి కథ చెప్తాను వింటావా? అయితే ఒక ఊరిలో మరి మేరీ జోన్స్ అని ఒక అమ్మాయి ఉన్నది. చేసావా? ఏం చేసిందో ఏం చేసింది తెలుసా బాబా? బాబా మరి ఎప్పుడో 17th century, ఇప్పుడు మనం 2025, 17,000 years బ్యాక్ పుట్టిన మేరీ జోన్స్ ని మనం ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు అంత మంచి పని చేసింది? నేనైతే నా ఫ్రెండ్స్ ని మర్చిపోతాను, మా మమ్మీ డాడీని మర్చిపోతాను, నాకు ఇష్టం వచ్చినట్టు పని చేస్తాను. మనందరికీ ఏదో ఒకటి సాధించాలి. విషయం అందరూ విషయం ఉండాలి. నేను పాస్ అవుతాను, నేను మంచి అమ్మాయి అవుతాను, నేను మమ్మీ డాడీకి మంచి చేస్తాను, చర్చికి మంచి చేస్తాను అని మనకు అందరికీ ఒక విషయం ఉండాలి. లేదా సరే, ఈ కథ చెప్పిన తర్వాత మనం చూస్తాము. మేరీ జోన్స్ మరి సండే స్కూల్కి ఎవ్రీ సండే వెళ్ళాలి. నేనేదో పోవాలన్నా, ఎందుకంటే పాటలు బంకులు అంటే నాకు ఇష్టం, కానీ బైబిల్ స్టోరీస్ అంటే అస్సలు అట్లా కాదు. బైబిల్ స్టోరీ తెలుసుకుంటేనే గుర్తుకోలేదు. మీరు కూడా చదవడానికి బైబిల్ స్టోరీస్ ఇంత అర్థాలు అనుకున్నారు. ఒక క్యాలెండర్ చూస్తున్నారు, ప్రేర్ చేసుకొని పాస్ చేసుకొని అవునా అవునా బైబిల్ చదవాలి. మరి చదువుతారా? చిన్న బేబీ బైబిల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చదువుతారు. తర్వాత ఆ అమ్మాయి ఎవరి సండే ఏం చేసేది తెలుసా బాబా? సండే స్కూల్కి వెళ్ళేది. అక్కడ పాటలు, కొత్త కథలు నేర్చుకునేది. చాలా హ్యాపీ. మీ కథలంటే ఎవరికెవరికి ఇష్టం? చాలా మందికి ఇష్టం కదా. కొంతమంది సీరియల్స్, కొంతమంది మళ్ళీ టీవీలో చూస్తారు, పాటలు, మూవీస్ కదా, స్టోరీస్ అంతా ఇష్టం కదా. అట్లనే మరి మేరీ జోన్స్ కూడా తెలుసా బాబా? మంచి స్టోరీస్ అంటే ఇష్టం. నీకు ఇష్టమా? మనకు ఇష్టమట. ఎంతమందికి బైబిల్ స్టోరీస్ ఇష్టమైనప్పుడు వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. మేరీ జోన్స్ చాలా విన్నది. సండే స్కూల్ అంటే కదా, ఎవ్రీ వీక్ వెళ్ళి చక్కగా స్టోరీస్ వింటే మనకు చాలా సంతోషం. జీసస్ నా ఎంత ప్రేమిస్తున్నారా. మరి అందులో ఇప్పుడు నేను పాడతాను కదా, దావీదుని మరి దేవి కథ విన్నది. మళ్ళీ తర్వాత ఇంకా ఎస్తేర్ కథ విన్నది, జీసస్ కథ విన్నది. అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. అయితే ఏం చేసింది అక్క? పడుతున్నా, సండే కథ విని పడుతున్నా. నాకు పడుకోలేదు. టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ నాకు రోజు కథ వినాలండి. I want to listen stories every day. ఎవరెవరికి ఇష్టం లేదో నాకు కనపడుతుంది. సో I want to listen stories every day. అవునా? మరి సండేనే నేను చర్చిలో ఉంటానమ్మా. మరి వేరే డేస్ నేను వేరే పనులు చేస్తాను కదా, నేను సండే నీకు చెప్తాను. అయ్యో, నీ దగ్గరైతే బైబిల్ ఉంది, నీ దగ్గరైతే చక్కగా నీకు చదవచ్చు, నాకేమో చదువు రాదు, నా దగ్గర బైబిల్ కూడా లేదు. నేనేం చేయాలి?
మేరీ ఏడుస్తూ ఉంది. జీసస్కి ప్రేయర్ చేసింది తెలుసా. అప్పుడు ఒక రోజు వాళ్ళ ఊరిలో ఒక మంచి స్కూల్ వేశారు. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, ఎంతమంది స్కూల్కి వెళ్తారు? మరి మేరీ జోన్స్కి చదువు రాదు, వీళ్ళకి కూడా రాదా, కానీ చదువు కాపీ కొట్టి పాస్ అవుతారు. అవునా? చదువుతారు. అయితే మేరీ జోన్స్కి అక్కడ ఊళ్ళో స్కూల్ వచ్చిందంటే షీ వాజ్ వెరీ హ్యాపీ. ఆమె చాలా హ్యాపీగా అయిపోయి జీసస్కి థ్యాంక్ యూ జీసస్, నా ప్రేయర్ విని మా ఊర్లో కూడా చక్కటి మరి స్కూల్ తెచ్చిన, నేను అక్కడ మంచిగా ఇంగ్లీష్ తెలుగు హిందీ చదువుకుంటాను. నేను మంచి మంచి బైబిల్ స్టోరీస్ కూడా చదువుకుంటాను అని అనుకుంది. కానీ టీచర్ దగ్గరికి అడిగింది, టీచర్ నాకు ఒక బైబిల్ కొనుక్కోవాలని ఉంది. అవునా మేరీ, బైబిల్ దొరకడం చాలా కష్టం, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఆ రోజులలో ఒక 5,000 రూపీస్ ఒక బైబిల్ కొనుక్కోవాలంటే ఎంత? 5,000 రూపీస్. పాపం చిన్న మేరీ ఎంత ఉంది అప్పుడు? ఆమె ఓన్లీ 13 years ఉంది. ఎన్ని ఇయర్స్ ఉంది? 13 years ఉంది. 13 years ఉంటే 13 years అయితే నాకు గిఫ్ట్స్ కావాలక్క, చాక్లెట్స్ కావాలా, ఫ్రాకులు, గజ్జలు, పర్సెస్ కావాలా. ఇదే నా ఫ్రెండ్స్. అయితే మరి మేరీ ఎట్లనైనా నాకు ఒక బైబిల్ ఉండాలా, ఏమనుకుంది మేరీ? ఐ నీడ్ ఎ బైబిల్. అవునా? అవును, మేరీకి ఒక బైబిల్ ఉండాలని. అక్కడ అమ్మాయి కొంచెం ఏమి ఇంట్రెస్టే లేదు. మా అన్నలానే నా మేరీ కాదు, మేరీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. జీసస్ స్టోరీస్ విని మనసులో పెట్టుకొని అలాగే వెతుకుతుంది. మరి మేరీకి మరి బైబిల్, నా బైబిల్ నాకు ఉండాలి, నా బైబిల్ నాకు ఉండాలి అని ఆమె మేరీ చాలా ఆశపడ్డది. కానీ మేరీ దగ్గర డబ్బులు ఉన్నాయా పిల్లలు? ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయా? 5,000 ఉన్నాయా? ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా? మీ డాడీ అయితే ఒక 10 రూపీస్ ఇస్తే చాక్లెట్ తినేస్తారు, ఐస్ క్రీమ్ తినేస్తారు. కానీ మేరీ ఒక విషయం ఉంది, తను ఒక చక్కటి బైబిల్ కొనుక్కోవాలనేసి. అది నా పర్సనల్ బైబిల్. నీకున్న పర్సనల్ బైబిల్ ఉంటే ఎవరైనా బైబిల్స్ ఉన్నాయి, మీ ఓన్ బైబిల్ లేకుంటే కొనుక్కోవాలి. మీ డాడీ కన్నా మన కొనిమని చెప్పాలి. ఆ బైబిల్ని మేరీ ఒక నా పర్సనల్ బైబిల్ ఉండాలని కోరుకుంది. ఆ రోజులలో ఇన్ని బైబిల్స్ లేవు. కాబట్టి మేరీ ఏం చేసిందంటే, హలో ఇక్కడ నుంచి అందరూ కనబడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు నిలబెట్టాలా? ఎందుకంటే వాళ్ళంతా కొమ్మలు కనబడుతున్నారు. ఇక్కడ పైన కలిసి ప్రేయర్ చేస్తాం వాళ్ళ. సో మేరీ బైబిల్ కొనుక్కోవడానికి ఏం చేసింది తెలుసా మీకు పిల్లలు? మీకు తెలుసుకోవాలనుందా? డూ యూ వాంట్ టు నో? ఎవరికి ఇష్టం ఉంది తెలుసుకోవాలని? మేరీ ఎట్లా బైబిల్ కొనుక్కుంది తెలుసుకోవాలంటే మీరు అంతా వినాలి. మేరీ ఒక చిన్న పల్లెటూరులో ఉండే వెయిన్స్, పెద్ద కొండ మీద ఆమె ఏం చేసేదంటే, ఆమె వెళ్ళి మార్కెట్లో ఎగ్స్ అనేది, ఏమనేది? ఎగ్స్. మీరు తింటారా ఎగ్స్? నేను కూడా తింటానట. అవును తింటావు, కానీ మేరీ వెళ్ళి ఎగ్స్ అమ్మింది. అవునా అక్క? మార్కెట్లోకి వెళ్ళి ఎగ్స్ అమ్మింది. మళ్ళీ వాళ్ళ మమ్మీ మంచి టైలరింగ్ పని చేసేది. మేరీ కూడా చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టడము, ఆ రోజులలో మరి నెట్ వేసుకునేవారు. విలేజ్లో తోమలు వస్తాయి కదా, అందుకని నెట్ వేసుకునేవారు. కాబట్టి నైట్ అంతా కూర్చుని మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్తుంది. నైట్ వచ్చి తను ఏం చేస్తుందంట, బట్టలు కుట్టి నెట్ కుట్టి ఆ పైసలన్నీ కూడా ఏం చేస్తుంది? తను
తీసినాక సిద్ధమై అవునా? మీరు అటెండ్ చేస్తారా? మేరీ ఒక ఆశ ఉంది, ఒక విషయం ఉంది. కాబట్టి మేరీ ఏం చేస్తుందంటే ఆ పైసలన్నీ ఒక చిన్న డబ్బాలో జమ చేస్తుంది. గుడ్ గర్ల్ కదా? అవునక్క, చాలా గుడ్ అక్క. తర్వాత తను ఏం చేసిందంటే ఆ డబ్బులన్నీ తీసుకొని ఇంకా ఎవరైనా చిన్న చిన్న బేబీస్ని వాళ్ళ మమ్మీ డ్యూటీకి వెళ్తే, పొలానికి వెళ్తే ఆ బేబీస్ అంతా కూడా బేబీ సిట్టింగ్ చేసింది. అంటే నేను పాప నేను చూసుకుంటాను, పాప వచ్చింది నేను బయట పెట్టుకుంటానని. అలా వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుంటే ఆంటీ 1 రూపీ 2 రూపీస్ ఇచ్చిన అన్నీ కూడా ఆమె జమ చేసుకుంది. ఇన్ని పైసలు మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారు పిల్లలు? Are you serious? Blue frock. Lema, please remember. Stand up. చెప్పు, నీ దగ్గర అన్ని డబ్బులు ఇస్తే ఏం చేస్తావు? చెప్పు, విన్నావా అసలు? ఏం చేస్తావు? వేసి చెప్పు. స్కూల్లో పోవా, నేర్చుకోవా? లేదా ఎక్కడంటే ఎందుకోసం మేరీ పైసలు జమ చేస్తుంది? మేరీ పైసలు ఎందుకు జమ చేసుకుంటుంది? గట్టిగా ఆగే. మేరీ బైబిల్ చెప్పు. తర్వాత ఇద్దరు అక్కలు లాస్ట్ జుట్టులు వస్తుంది వాళ్ళకి మేరీ ఏమేమి పనులు చేస్తుంది? ఏం పనులు చేస్తుంది? వాట్ వాస్ షీ డిడ్? నీ పక్కన మన కోతి కూడా లేదు. చెప్పమ్మా, మీకు ఇచ్చే బయట ఇచ్చే ఏమేమి పనులు చేస్తుంది? ఇంకా నువ్వు చెప్పు. ఇట్లా వేసే వచ్చినప్పుడు ఇట్లా మొబైల్ కింద వేసుకొని ఏం చదువు వినకుండా ఉండండి. ఇదంతా వేస్ట్. మీరు చికెన్ అన్ని వేస్ట్, లెసన్స్ చెప్పి వేస్ట్, పాటలు పాడి వేస్ట్, ఫ్యాన్ వేస్ట్, లైట్ వేస్ట్. దాంట్లో చెప్పి కూర్చోబెట్టాలి. లిసన్ కేర్ఫుల్లీ. టేక్ ద మైక్ మా బాయ్స్. ఇక్కడ ఒక వైలెట్ కలర్ షర్ట్, పింక్ షర్ట్ పక్కన గెట్ అప్. నువ్వు అన్న పండుకుంటా ఉన్నాడు అప్పుడు నుంచి. మైక్ మైక్. ఏం చేసింది మేరీ? నా చెవులు కొంచెం ఎగ్జామిన్. వెరీ గుడ్. క్లాస్ క్లాస్ ఫోన్. నెక్స్ట్ కదా, మస్ట్ నెక్స్ట్. ఇంకా ఇక్కడ ఇచ్చేసారు. ఏం చేసింది? మేరీ ఏజ్ ఎంత? ఆమె ఏజ్ ఎంత? గర్ల్స్ హూ విల్ టెల్? హౌ ఓల్డ్ ఇస్ షీ? 13 years. సరే, మేరీ జోన్స్. ఆమె పేరేంటి? ఫుల్ నేమ్ ఏంటి? ఓకే. ఏ ఇయర్ పుట్టింది? 17,000 years లో పుట్టింది. ఓకే. తర్వాత ఆమె ఒక ఏం
మరి అక్కడ మేలు చేసింది ఏంటంటే ఆ బైబిల్ కొనుక్కోవడానికి చెప్పులు లేకుండా వితౌట్ స్లిప్పర్స్ ఆమె దగ్గర డబ్బు జమ చేసుకుంటుంది, కానీ షీ డిడ్ంట్ వేస్ట్ ద మనీ. ఆర్ యు విత్ మీ? ఆర్ యు విత్ మీ? హలో, వై ఆర్ యు హియర్? సిట్ ఓవర్. నర్సరీ క్లాస్ లో ఒక టాయిలెట్ అంతా పోతారు. సో she wanted to buy this book. ఆమె ఆ డబ్బులు ఏ దానికి స్పెండ్ చేయకుండా, ఈవెన్ మంచి బట్టలు కొనుక్కోకుండా, చెప్పులు కూడా కొనుక్కోకుండా ఆమె 35 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళింది. హల్లెలూయా. 35 కిలోమీటర్స్ అవును మేరీ. మరి మేరీ టీచర్ అడిగింది. టీచర్ ఏం చెప్పింది? హలో, జల్దీ మంచిగా వింటే త్వరగా ఎండ్ చేస్తాను. మేరీ ఏం చేసిందంటే షీ వెంట్ అండ్ ఆస్క్డ్ హర్ టీచర్, సండే స్కూల్ టీచర్, నాకు నీ బైబిల్ ఏమంటే ఆమె చెప్పింది కాదు కాదు, యూ హ్యావ్ టు గో వెరీ ఫార్. అది ఆయన అంకుల్ ఉంటాడు, థామస్ చార్ల్స్. ఆయన పేరేంటి? థామస్ చార్ల్స్. ఆయన బైబిల్స్ అమ్ముతాడు, మస్ట్ గో టు హిమ్. కాబట్టి నేను ఏం చేసిందంటే నడుచుకుంటూ చెప్పులు లేకుండా మరి ఆ కొండలలో ఆ కోనలలో వెళ్ళి ఈవినింగ్ అయిపోయింది. మీరు నడుస్తారా అంత దూరము? మీరు నడుచుకుంటూ చర్చకు వస్తారా? ఎంతమంది నడుచుకుంటూ చర్చకు వస్తారు? వెరీ గుడ్. 35 కిలోమీటర్స్ నడుచుకుంటూ మరి ఎక్కడికి వెళ్ళింది? Where she went? ఎక్కడికి వెళ్ళింది అమ్మా? చెప్పగలరు. వాళ్ళని చెప్ప పిల్లలు ఏమంత మంచి పిల్లలు వింటున్నారు. నువ్వు కూడా నేను అక్కడ నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఎంత గ్రేట్ గర్ల్ అక్క. అవును, నేను చాలా గ్రేట్ గర్ల్. కాబట్టి నేను ఏం చేసింది? పిన్ని థామస్ గారికి వెళ్ళింది. వెళితే ఏమైనా బైబిల్ ఇచ్చేసేదా? త్వరగా ఇచ్చేసేది. బైబిల్ ఇవ్వలేదు. ఆయన ఉన్నాడు, నువ్వు 1 year ముందు చెప్పాలి బైబిల్ కావాలంటే. నా దగ్గర బైబిల్ లేదు. బైబిల్ లేదా? అయ్యో, అంత దూరం నడిచి 3 years అన్ని పైసలు జమ చేసుకుంటే కూడా బైబిల్ లేదు. మీరు కూడా ఇలాగే ఏడ్చింది. అవునా అక్క? మీరు ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందంటే మన దగ్గర బైబిల్ లేదని చెప్పినందుకు ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి చాలా సంఘం దగ్గరికి, పాస్టర్ నాకు బైబిల్ కావాలి, నాకు బైబిల్ కావాలి, నా చుట్టూ మీకుంటే నా ప్రార్థన నేను చేసుకుని కిందపడి సారీ నా దగ్గర బయటకున్నది. నేను నిజంగా ఏం చేస్తారా? ఇస్తాను మేరీ, నేను జీసస్ పెట్టాను కదా మారి. నేను ఇల్లు మాట్లాడు, ఇదిగో నీకు బయట ఇస్తాను, బయట తీసుకోండి. నా దగ్గర నాకు దొరికింది. I'm so happy. Uncle, thank you so much. I'm so happy. నేను చాలా హ్యాపీగా అయిపోయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. మరి అప్పుడు బైబిల్స్ లేవు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో బైబిల్స్ లేవు. చాలా సంఖ్యలో ఒకరోజు ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, యుఎస్ఏ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి చాలా మంది పాస్టర్స్ వచ్చి, మిషనరీస్ వచ్చి మాట్లాడుతున్నారు. అంతమంది అక్క, అంతమందిలో ఏం చేసింది తెలుసామా? చాలా సంఖ్యలో మేరీ గురించి చెప్పారు. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పారు? మేరీ గురించి ఏం చెప్పారు? ఫ్రమ్
మేరీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. మేరీ బైబిల్ కోసం ఎంత కష్టపడాలి. అలాగా మానేసి కనిపిస్తుంది, మా దగ్గర కూడా బైబిల్ లేదు. మనం ఇప్పుడు ఒక పని చేస్తాం, మనమంతా బైబిల్స్ మేరీ దగ్గర, శాస్త్రం దగ్గర, బైబిల్ స్కూల్ టీచర్ దగ్గర కాదు, కానీ అందరి దగ్గర ఒక్కొక్క బైబిల్ ఉన్నాయి. మనం బైబిల్ ప్రింట్ చేస్తాం అని వాళ్ళు 14 లాంగ్వేజెస్, ఓల్డ్ టెస్టిమెంట్, తర్వాత ఇన్ 144 లాంగ్వేజెస్ న్యూ టెస్టిమెంట్, మలయాళంలో, తమిళంలో, హిందీలో, తెలుగులో, మరాఠీలో, అలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మేరీ మరి మేరీ యొక్క ఆశ, మేరీ యొక్క విషన్, దాన్ని బట్టి నుండి బైబిల్స్ ఈరోజు మీ చేతిలోకి మన దగ్గరికి వచ్చింది. మేరీ గ్రేటక్క, చాలా గ్రేటక్క, చాలా గ్రేటక్క. ఎప్పుడు సేమ్ బైబిల్ చదువుతారు కదా, మరి మీరు కూడా చదువుతారా పిల్లలు? ఎంతమంది how many people have decided to read the Bible? पिकनिक के स्पॉन्सर How many people have decided to read the Bible? ఎంతమంది మనల్ని ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మనం ఎన్ని రోజులు బ్రతికినాము, ఎన్ని డ్రెస్సెస్ వేసినాము, ఏమేమి చేస్తున్నాము, అది స్మార్ట్ కాన్సెప్ట్. నేను మాట్లాడాను, చిన్న పిల్లల కోసము బొమ్మల బైబిల్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ బైబిల్స్ ఉన్నాయి. జీసస్ మీకు బైబిల్ ద్వారా మాట్లాడతాడు, మీకు తెలిపిస్తాడు. మరి అంత మంచి మేరీ బ్రతికింది, చనిపోయింది. 16 she purchased the Bible. ఇక్కడ ఎంతమంది 16 years గర్ల్స్ బాయ్స్ ఉన్నారు? 16 years. ఉన్నారా? Yes. 16. ఓకే, సో ఇంత చిన్న 13 years నుంచి 16 years లోపల మేరీకి బైబిల్ వస్తుంది. మేరీ బ్యూటీ చిన్నగా ఉండే, యంగ్ అయిపోయింది, స్మార్ట్ అయింది, మరి మిడిల్ ఏజ్ అయిపోయింది, ముసలి అయిపోయింది, చనిపోయింది. కానీ మేరీ ఇప్పటివరకు కూడా ఆమె చేసిన ప్రతి పనిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి నీకేమైనా విషయం ఉందా? ఏదో చర్చ్ వస్తున్నా, పోతున్నా, వివేసెంట్ అవుతున్నా, పోతున్నా, తయారైన వాళ్ళు ఎల్లో వాళ్ళు ఫోటో పెట్టుకున్నా, వాట్సాప్లో పెట్టుకున్నా, ఫేస్బుక్లో పెట్టుకున్నా, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నా, మూతి ముక్కు వేసి